మా పాపకి మొన్ననే 8వ నెల వచ్చింది. ఆ వయసుకు అందరూ హుషారుగా పాకుతుంటే మా పాప అసలు ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇలా ఎందువల్ల అని ఒక సోదరి వారి పాప గురించి అడుగుతున్నారు. ఇందుకు సమాధానం ఇప్పుడు చూద్దాం. మా అక్క వాళ్ల పాప 6వ నెలలోనే పాకడం మొదలుపెట్టింది. మరి మా పాపేమో ఇప్పుడు 8 నెలలు వచ్చినా కూడా పాకడంలో ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు. డెవలప్మెంట్ లో ఏదైనా డిలే ఉందా అని కొందరు అడుగుతూ ఉంటారు. సాధారణంగా 6 నెలలు మొదలు బేబీస్ తమ పొట్టని ఆధారం చేసుకుని తమని తాము డ్రాగ్ చేసుకుంటూ పోతారు. ఈ స్థాయి తర్వాత కొన్ని రోజులకి చేతులు కాళ్లను ఆసరాగా తీసుకుని పాకడంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మనం ఎక్కువగా చూసేది ఇదే. అందరు పిల్లలు పాకాల్సిన అవసరం లేదు, ఒకే రకంగా పాకాల్సిన అవసరం లేదు. షఫ్లింగ్ అని, తర్వాత కమాండో క్రాల్ అని, స్లిదరింగ్ అని, ఇలా రకరకాలుగా చేస్తారు. క్రీపింగ్, క్రాలింగ్ ఇలాంటివన్నీ. సో ఇలా రకరకాల క్రాలింగ్లు చేయొచ్చు, అసలు చేయను పోకోవచ్చు. పాకడం అనేది ఒకరితో మరొకరిని కంపేర్ చేసే విషయం కాదు. ఇదో ఆప్షనల్ స్కిల్ మాత్రమే. అంతేకాని కేవలం దీని మీద ఆధారపడి బేబీ ఓవరాల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడలేం. ఒకవేళ అలా చెయ్యని పక్షంలో వర్రీ కావాల్సిన అవసరం ఉందా అని చూస్తే పాకటం గురించి చాలా క్వశ్చన్స్ వస్తాయి. కొంతమంది మా పిల్లలు 6 నెలలండి ఇంకా పాకట్లేదు అని చాలా డిస్ట్రెస్గా మాట్లాడతారు. పాకాల్సిన ఏజ్ 10 నెలలు. 10 నెలల వరకు పాకకపోతే అప్పుడు మనం బెంగపడాలి. యూజువల్గా 8 to 10 months మధ్యలో పాకటం మొదలు పెడతారు. అయితే ఇవి డాక్టర్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి అవయవాలు సరిగ్గా ఉన్నాయో లేవా, కాళ్ళు, చేతులు, జాయింట్స్ ఇవన్నీ చెక్ చేసుకోవటం జరుగుతుంది. అండ్ 8 monthsకి క్రాలింగ్ అటెంప్ట్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది క్రాల్ చేస్తారు. అది జరగకపోతే డెఫినెట్గా డాక్టర్ని అడగచ్చు ఎగ్జామిన్ చేయమని. కొంతమంది రేర్గా అసలు పాకాల్సిన అవసరం లేదు. ఈ పాకని పిల్లల్లో కొంతమందిలో జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవి ఉన్నాయా లేవా అనేది డాక్టర్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. కొంతమంది కంప్లీట్గా నార్మల్ చిల్డ్రన్ పాకపోవచ్చు. జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఇప్పుడు హెల్తీ బేబీ టిప్ మీకోసం. సాధారణంగా మీరు వెస్టర్న్ గైడ్ లైన్స్ చూసినట్లయితే, యూరోపియన్ గైడ్ లైన్స్ కానీ, యూకే గైడ్ లైన్స్ కానీ చూసినట్లయితే సంవత్సరం వయసు వచ్చేంత వరకు ఉప్పు, కారం లాంటివి ఇవ్వకూడదు అని రికమెండ్ చేయడం జరిగింది. మరి భారతీయ సంస్కృతిలో, మన కల్చర్లో కొద్దిగా ఉప్పు, కారం వేస్తారు. బట్ కొద్దిగా ఓకేనేమో, కానీ ఎక్కువగా వేయకూడదు. అలా చెప్పినప్పుడు పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, అరే మరి చప్పగా ఎలా తింటారు సార్ అని. అంటే బిడ్డకి ఆ రుచి తెలియదు, మనం అలవాటు చేస్తే కానీ తెలియదు. ఒక్కసారి అలవాటు చేసేమంటే ఇంకొదలరు. కాబట్టి అలవాటు చేసే ముందు ఆలోచించుకోవాలి. కొద్దిగా ఓకే, కానీ మరీ ఎక్కువ ఉప్పు, తర్వాత షుగర్ ఉన్నటువంటి స్నాక్స్ లేదా మీల్స్ ఎక్కువగా అలవాటు చేయకపోవడమే మంచిది. ఈ రోజు మీరు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 7 నెలల నుంచి దాదాపు ఏడాది గడిచేలోపు బేబీస్ సాధారణంగా మాట్లాడలేరు. కానీ నాన్ వర్బల్ గా, అంటే కేవలం సైగలతో తమకి కావలసినది చేసి చెబుతూ ఉంటారు. ముఖ్యంగా హ్యాండ్ గెస్చర్స్ ద్వారా బేబీస్ తాము అనుకుంటున్నది చూపించడం చూస్తాం. బేబీస్ వినగలుగుతారు కానీ మాట్లాడలేరు కాబట్టి వారు సైగలతో తాము అనుకున్నది చెబుతూ ఉంటారు. 7-8 నెలలు మొదలు బేబీస్ లో వర్బల్ కమ్యూనికేషన్ కి పునాది పడుతుంది. ఈ స్థాయిలో రిసెప్టివ్ కమ్యూనికేషన్ ఎక్కువగా చోటు చేసుకుంటుంది. అంటే వింటున్న మాటలను అర్థం చేసుకుని మరలా రిపీట్ చేసేందుకు ప్రయత్నం చేయడం. అందుకే తల్లి, తండ్రి వారితో కేవలం సైగలతో కాకుండా బాగా మాట్లాడడం ద్వారా వారి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎక్కువగా చోటు చేసుకుంటుంది. బోర్లా పడ్డం, ఆ తర్వాత పాకడం అలవాటు కావాలని శిశువులని నేల మీద బోర్లా వేయడం లేదా పడుకోబెట్టడం చేస్తారు చాలా మంది. నేల ఎంత శుభ్రంగా ఉన్నా కూడా వారి కళ్ళకి ఏదో ఒకటి కనబడుతుంది. అది నోట్లో పెట్టుకుంటారు. పాకడం వచ్చిన బేబీస్ ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఎల్లప్పుడూ నేల మీద తిరుగాడుతూ ఉంటాడు కదా, అలాంటప్పుడు ఎంతకని వారిని కంట కనిపెట్టడం అని అనుకోవచ్చు. సాధారణంగా డ్రై ఫ్లోర్, అంటే పొడిగా ఉండే నేల మీద బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందదు కాబట్టి పెద్దగా వర్రీ కానవసరం లేదు. కానీ తేమగా ఉండే ప్రాంతాల్లో పాకడం మంచిది కాదు. ఓపెన్ గా ఉండే ఆహారాలు, సగం తినేసి వదిలిన ఆహారాన్ని పెట్టడం కూడా అనారోగ్యమే. ఇక హానికారక పదార్థాలను వారికి చిక్కకుండా ఉంచితే మంచిది. ఏదైనా నోట్లో పెట్టుకున్నా కూడా వెంటనే దానిని తీసివేసే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు మరీ చిన్నగా ఉండే పదార్థాలు వారికి అందుబాటులోకి రానివ్వకుండా ఉంటే మంచిది.
పాకడం అనేది ఒకరితో మరొకరిని కంపేర్ చేసే విషయం కాదు. ఇదో ఆప్షనల్ స్కిల్ మాత్రమే. అంతేకాని కేవలం దీని మీద ఆధారపడి బేబీ ఓవరాల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడలేం. బేబీ సాధారణంగా పొట్టపై 6 నెలల నుంచి పాకుతూ 9వ నెలకి కాళ్ళు చేతులతో పాకడం చూడొచ్చు.